వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. ఏపీలో ఇప్పుడు అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణ పనులకు వైసీపీ అడ్డుపడుతోందని విమర్శించారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో చూపించడానికి ఇది ఒక తార్కాణం. ఆ రోజు నాకు చాలా అంటే రాజీపేట గ్రామంలోకి వచ్చేటప్పుడు తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కారు దగ్గర కొంచెం వచ్చుకుంటూ అడ్డుకున్నారు. ఆ రోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఎస్పీ గారు కూడా నా దగ్గరికి వచ్చి అమ్మ కేసులు పెట్టాలి, మిమ్మల్ని అడ్డుకున్నారు హోమ్ మినిస్టర్ గా, మీ మీద వాళ్ళు మీదకి వచ్చారు, మేము కేసులు పెట్టాలండి అన్నారు. నేను ఒకటే మాట్లాడాను. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పాను. ఎలక్షన్ లో పార్టీలు చూసుకుంటాం, ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రోజు మేము పార్టీలు చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా నా ఓటర్లు, నా ప్రజలు, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నేను, మినిస్టర్ నేను, ఎవరి మీద కూడా ఒక కేసు కూడా మీరు ఫైల్ చేయకండి. మీరు అలాగే వాళ్ళకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను, వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటాను.